మహిళల ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత మహిళల జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని, ఈసారి ప్రపంచ కప్ ట్రోఫీ ఖచ్చితంగా భారత్కే దక్కుతుందని జోసెన్ చెప్పాడు. సెమీఫైనల్లో 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2005, 2017 తర్వాత మూడోసారి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు ఛేదన కావడం విశేషం. జేమియా రోడ్రింగ్స్ 134 బంతుల్లో 127 అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంపై కనేరియా మాట్లాడుతూ, ఇది అద్భుతమైన విజయం. ఈ ప్రపంచ కప్లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే ట్రోఫీ ఖచ్చితంగా భారత్కే వెళ్తుంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవడం ఫైనల్కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని అన్నాడు. జేమియా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరికి వరకు క్రీజ్లో నిలబడి జట్టును గెలిపించిందని కనేరియా కొనియాడాడు. భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతుంది. వారి ఫిట్నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది భారత మహిళల క్రికెట్లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికింది. భవిష్యత్తు తరాలకు ఇది మంచి సంకేతమని కనేరియా పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్నట్టు అవుతుంది. మొదట పురుషుల జట్టు ఆసియా కప్ గెలిచింది. ఇప్పుడు మహిళల జట్టు ప్రపంచ కప్ గెలవబోతుంది. ఆ తర్వాత పురుషుల వన్డే ప్రపంచ కప్ కూడా భారత్కే వస్తుంది. కీర్తి అంతా భారత్ వైపే వస్తుంది అని కనేరియా చెప్పుకొచ్చాడు.